హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. With Strength card and King of Cups, 6 of Cups, emotional energies, okay, and with High Priestess and 7 of Wands. స్ట్రాంగ్ లియో ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా ఎమోషనల్ ఎనర్జీ కనిపిస్తుంది. ఓకే, మీ పర్సన్ ఎనర్జీస్ చూస్తే ప్రజెంట్ చాలామంది డిస్టెన్స్ రిలేషన్లో ఉన్న వాళ్ళు కూడా ఈ రీడింగ్ చూస్తున్నారు. ద చారియట్ కార్డ్. సో ఈ పర్సన్ ఒక డెసిషన్ మేకింగ్ టైంలో ఉన్నారు బిట్వీన్ మైండ్ అండ్ హార్ట్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే అసలు ఏం జరుగుతుంది మీ పర్సన్ లైఫ్లో అంటే, మీ పర్సన్ లైఫ్లో కొన్ని కార్మిక్ రిలేషన్స్ ఉన్నాయి. బట్ ఈ కార్మిక్స్ ఏం చేస్తున్నారంటే మీ పర్సన్ పైన ఒక్కొక్కసారి చాలా ఎఫెక్షనేట్గా ఉన్నట్టుగా నటిస్తున్నారు వాళ్ళు. బట్ సడన్లీ మీ పర్సన్ ఎప్పుడైతే ఓకే నా ప్రాబ్లం సాల్వ్ అయింది, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ తీసుకుందామని అనుకుంటారో, వాళ్ళు సడన్లీ మీ పర్సన్ లైఫ్ నుండి దూరం వెళ్ళిపోతున్నారు. ఓకే, అంటే సపోజ్ ఇప్పుడు చూడండి, ఎవరికైనా మ్యారేజ్ ఫిక్స్ అయింది అనుకుందాం. మ్యారేజ్ ఫిక్స్ అయ్యింది, డేట్స్ అవన్నీ ఫిక్స్ చేసుకున్నారు, అంతా రెడీ చేసుకునేసరికి వాళ్ళు ఏమని చెప్తారంటే, ఇప్పుడు కాదు మ్యారేజ్, పోస్ట్పోన్ చేసుకుందాం, మాకు కొన్ని ఇవి ఉన్నాయి, అర్జెంట్ పనులు ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేసుకోవాలి, లేదా కెరీర్ కోసం ఆలోచించాలి, అది డిసైడ్ అయిన తర్వాత ఈ డేట్స్ అనేవి ఫిక్స్ చేసుకుందాం, మరి మ్యారేజ్ అనేది ఫిక్స్ చేద్దాం, ఇవన్నీ చెప్తారు. సో అక్కడ మీ పర్సన్కి ఏమనిపిస్తుందంటే, ఏదో ఉంది వాళ్ళ మనసులో, ఏదో ఉంది, అందుకనే వీళ్ళని మీ పర్సన్ రిజెక్ట్ చేస్తున్నారు అన్నట్టుగా తెలుస్తుంది ఇక్కడ ఈ పర్సన్కి. ఓకే, సో అలా ఎప్పుడైతే తెలుసుకున్నారో ఈ పర్సన్ తన లిమిట్స్లో తను ఉండడం స్టార్ట్ చేశారు. అంటే సింగిల్గా ఉండాలి, ఇలాంటి వాళ్ళకి దగ్గర అవ్వకూడదు అని డిసైడ్ అయ్యారు. ఓకే, బట్ ఈ పర్సన్ ఏంటంటే మీ రిలేషన్షిప్కి ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు ఇక్కడ. 6 of Cups ఎనర్జీ. ఈ పర్సన్ లైఫ్లో పాస్ట్ రిలేషన్ ఏంటంటే మీది. సో మీకు వాల్యూ ఇస్తున్నారు ఇక్కడ ఈ పర్సన్. మీ రిలేషన్షిప్లో ప్రోగ్రెస్ అనేది తీసుకురావాలనుకుంటున్నారు, యాక్షన్ తీసుకోవాలి, నెక్స్ట్ యాక్షన్ అనుకుంటున్నారు. ఎందుకంటే సడన్లీ మీ రిలేషన్షిప్ని అక్కడ ఆపేసి వెళ్ళిపోయారు. ఎక్కడ ఎప్పుడైతే మీరిద్దరూ బాగా క్లోజ్ అవ్వడం స్టార్ట్ చేస్తారో అప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని హోల్డ్లో పెట్టారు, ఇక్కడ వదిలేదు. సేమ్ మీ పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుందో మీ లైఫ్లో కూడా అదే జరుగుతుంది. ఓకే, సో ఇది ఒక రకంగా ఏమంటారు దాన్ని, టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా ఉంది ఇక్కడ ఈ రిలేషన్. బట్ ఈ పర్సన్ కర్మ అనేది ఫేస్ చేస్తున్నారు. అది ఎప్పుడైతే ఆ లెసన్స్ నేర్చుకుంటారో, కార్మిక్ లెసన్స్, అవి నేర్చుకున్న తర్వాతనే ఒక హ్యాపీ లైఫ్ అనేది చూస్తారు ఇక్కడ మీ పర్సన్. ఓకే, బట్ ఇక్కడ ఎవరో జెలసీ కూడా చూపిస్తున్నారు. అది మీ పర్సన్ పైన అయి ఉండొచ్చు, మీ పైన అయి ఉండొచ్చు, మీ పర్సన్ ఫ్యామిలీలో అయి ఉండొచ్చు, లేదా మీ పర్సన్ మీ లైఫ్లో అయి ఉండొచ్చు. చాలా జెలసీతో ఉన్నారు ఎవరో ఇక్కడ మీ పర్సన్ ఆర్ మీ పైన. ఓకే, ఎంప్రెస్ ఫాలోడ్ బై 9 of Pentacles. సో మిమ్మల్ని ఈ ఎనర్జీలో చూస్తున్నారు. మీ పర్సనే కాదు, అందరూ ఇదే ఎనర్జీలో చూస్తున్నారు మిమ్మల్ని. సో అలా జెలసీ అనేది పెరిగిపోయింది. ఒక ఫీమేల్ ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ. ఈ జెలసీ విషయానికి వస్తే ఒక ఫీమేల్ ఎనర్జీ కనిపిస్తుంది. అండ్ టెంపరెన్స్ కార్డ్ అండ్ హ్యారోఫెంట్. ఇది ఒక డివైన్ అండ్ లాంగ్ టర్మ్ కనెక్షన్, ఇది పాస్ట్ లైఫ్ కనెక్షన్. సో ఫెయిల్యూర్ అనేది ఉండదు, డిలేస్ అండ్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి, కానీ ఫెయిల్యూర్ అనేది ఉండదు ఈ రిలేషన్షిప్లో. ఓకే,
సో ఈ జెలసీ పర్సన్, ఒక ఫీమేల్ పర్సన్ ఎవరైతే మీ లైఫ్లో ఉన్నారో వాళ్ళు మీకు హార్మ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఓకే, సో కేర్ఫుల్గా ఉండండి. ఎస్, విత్ 5 ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీ ఈ పర్సన్ చాలా డిస్టర్బ్డ్ ఉన్నారు. అంటే ఈ రిలేషన్షిప్కి సంబంధించి అసలు ఈ పర్సన్కి ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ప్రజెంట్ ఈ పర్సన్ ఎప్పుడైతే మిమ్మల్ని ఆర్ ఎనీ అదర్ థింగ్ వదిలేసి అదర్ రిలేషన్లోకో లేదా అదర్ జాబ్ ఆర్ బిజినెస్లోకో జంప్ అయ్యారో అక్కడ నుండే ఈ పర్సన్కి హెడేక్ అండ్ స్ట్రెస్ స్టార్ట్ అయింది. బట్ ఇప్పుడు అక్కడ నుంచి రావాలి, మళ్ళీ ఇటు జంప్ అవ్వాలి మీ వైపు అనుకుంటే అది టైం టేకింగ్. బట్ అక్కడ ఎంత టైం టేకింగ్ అన్నా మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా, ఆర్ ఆ జాబ్ అనేది ఆర్ బిజినెస్ అనేది ఏదైతే తను ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది వస్తుందా లేదా అనేది ఒక డౌట్లో ఉన్నారు ఇక్కడ ఈ పర్సన్. సో చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్ అయితే లీడ్ చేస్తున్నారు ప్రజెంట్, ఒక బోరింగ్ లైఫ్ అని కూడా చెప్పచ్చు. విత్ 3 ఆఫ్ సోర్డ్స్, హార్ట్ బ్రోకెన్ పర్సన్. బట్ మీతో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు, మీతో మాట్లాడి ఈ విషయాలన్నీ కూడా మీతో డిస్కస్ చేసుకుంటే ఈ పర్సన్ కొంచెం లైట్గా ఫీల్ అవుతారు. కానీ ఇక్కడ మీరు మీ పర్సన్తో మాట్లాడట్లేదు. అండ్ విత్ జడ్జ్మెంట్, సెకండ్ ఛాన్స్ కోసం వస్తారు ఇప్పుడు ఈ పర్సన్ మీ లైఫ్లోకి. అండ్ ఫర్ ఎనీ హెల్ప్ ఆర్ ఎనీ లాస్తో వస్తారు, మీ దగ్గర మళ్ళీ హెల్ప్ అడుగుతారు. అండ్ విత్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ సెకండ్ ఛాన్స్ కోసమే వస్తారు. అండ్ 2 ఆఫ్ సోర్డ్స్. ఎస్, అన్నీ రిటర్న్, పాస్ట్ పర్సన్ రిటర్న్స్ అనేవి వస్తున్నాయి అన్ని కార్డ్స్. ఓకే, మనకి మెర్క్యూరీ రెట్రోగ్రేడ్ అండ్ సాటర్న్ రెట్రోగ్రేడ్ టైంలో ఇలా పాస్ట్ పీపుల్ మన లైఫ్లోకి మళ్ళీ వస్తారు. అండ్ బ్రేకప్ అయిన రిలేషన్స్ మళ్ళీ ప్యాచప్ అవుతూ ఉంటాయి. సో అందరు రిలేషన్షిప్స్ అలానే ఉంటాయి ఈ టైంలో. ఓకే, సో చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుంది. 4 ఆఫ్ కప్స్. ఇది ఏంజల్స్ అండ్ యూనివర్స్ మీకు చాలా అటెన్షన్ పే చేస్తున్నారు. మీ రిలేషన్షిప్ని సక్సెస్ వైపు తీసుకెళ్ళడానికి చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు వాళ్ళిద్దరూ. ఒక డివైన్ ఇంటర్వెన్షన్ అనేది జరిగింది కూడా. ఓకే, డివైన్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది, మిమ్మల్ని అండ్ మీ పర్సన్ని అండ్ మీ రిలేషన్షిప్ని. ఓకే, డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. అండ్ విత్ 10 ఆఫ్ వాండ్స్ ఎనర్జీ ఎమోషనల్ బర్డెన్స్ ఎక్కువైపోయాయి మీ పర్సన్కి. ఓకే, కెనాట్ హోల్డ్ బ్యాక్ అనమాట. ఇక్కడ ఈ పర్సన్ పరిస్థితి అలా ఉంది. సో ఇక్కడ అన్నీ వదిలేసి మీ లైఫ్లోకి మళ్ళీ వచ్చేస్తే అసలు ఈ పర్సన్కి అన్ని ప్రాబ్లమ్స్ నుండి ఒకటే సొల్యూషన్ అన్నట్టుగా మీరే కనబడుతున్నారు. బట్ అదే మాట మీరు అడుగుతారు. తను ఎప్పుడైనా లాస్లో ఉన్నప్పుడో లేదా ప్రాబ్లంలో ఉన్నప్పుడో మిమ్మల్ని మీట్ అవుతారు. సో అలా మీరు ఈ రిలేషన్షిప్ని రిజెక్ట్ చేస్తారు. విత్ 4 ఆర్కానా కార్డ్, మేజర్ ఆర్కానా ద ఎంపరర్. ఒక ఇమ్మెచ్యూర్ మైండ్తో ఈ పర్సన్ రాంగ్ స్టెప్స్ వేయడం, మళ్ళీ ఒక మెచ్యూర్డ్ మైండ్తో ఆలోచించి మళ్ళీ మీ దగ్గరికి రావడం, ఈ ప్రాసెస్ అంతా మీకు నచ్చలేదు ఇక్కడ. ఓకే, ఎందుకంటే మీ పర్సన్ ఏమీ ఒక ఇమ్మెచ్యూర్ ఏజ్లో అయితే లేరు. సో అందుకే మీరు యాక్సెప్ట్ చేయడానికి రిజెక్ట్ చేస్తారు ఇక్కడ. చూద్దాం ఏంజెల్ గైడెన్స్. అబండెన్స్ అనేది రాబోతుంది. ఏంజెల్స్ చెప్తున్నారు ఇక్కడ మీకు అబండెన్స్, హ్యూజ్ ఫైనాన్షియల్ గెయిన్స్, మానిటరీ గెయిన్స్ రాబోతున్నాయి మీకు. యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్ అయి ఉండొచ్చు, లేదా సడన్ మనీ ఎవరైనా మీ దగ్గర తీసుకొని ఎప్పుడైనా అది రిటర్న్ చేయకుండా వదిలేస్తుంటే ఆ మనీ మీకు రిటర్న్ రావచ్చు. సో సడన్ ఫైనాన్షియల్ గెయిన్స్ కనబడుతున్నాయి ఇక్కడ. ఓకే, ఈ ఫైనాన్షియల్ గెయిన్స్ ఎవరికి వచ్చాయో నా కామెంట్ సెక్షన్లో రాయండి అక్కడ. ఓకే, సో అప్పుడు నాకు అర్థమవుతుంది రీడింగ్ ఎంతమందికి రెజొనేట్ అయింది అనేది.
ఓకే. సో అబండెన్స్ అనేది రాబోతుంది. ఫర్ అబండెన్స్ మీరు ఈ లక్ష్మీ యంత్ర అనేది కూడా యూజ్ చేయొచ్చు. లక్ష్మీ యంత్ర అంటే అది ఫైనాన్షియల్ కండిషన్ ఇంప్రూవ్ చేస్తుంది. ఈ యంత్రాన్ని మీరు ఇంటికి నార్త్ సైడ్ వాల్ ఉంటుంది కదా, ఆ వాల్కి ఫిట్ చేసి వదిలేయాలి అంతే. దానికి ఇంకా స్పెషల్గా పూజలు చేయడం అది కూడా ఏం అవసరం లేదు. అది ఆల్రెడీ యాక్టివేట్ చేసే ఇస్తాం మేము, కాబట్టి మీరు జస్ట్ అది వాల్కి హ్యాంగ్ చేయడమో లేదా వాల్కి స్టిక్ చేయడమో చేసుకోవచ్చు. ఓకే. సో వాస్తు దోషాలు ఉన్నవాళ్ళు కూడా ఈ వాస్తు పిరమిడ్స్ కోసం నన్ను కాంటాక్ట్ చేయండి. ఎందుకంటే ఏవైతే మీ లైఫ్లో ప్రాబ్లమ్స్ వస్తాయో చాలా మటుకు అవి మెయిన్గా వాస్తు, మీరుండే ఇంటి వాస్తు పైన డిపెండ్ అయ్యి కూడా ఉంటుంది. ఓకే. సో ఆ వాస్తు దోషాలని న్యూట్రలైజ్ చేయడమో లేదా కంప్లీట్లీ ఒక పాజిటివ్ ఎనర్జీ రిలీజ్ చేయడం అలాంటివి చేస్తాయి ఈ వాస్తు పిరమిడ్స్. ఓకే. అండ్ అబండెన్స్ని తీసుకొచ్చేది లక్ష్మీ యంత్రం మీకు ఉపయోగపడుతుంది ఈ అబండెన్స్ కోసం. ఓకే. కావాలనుకున్న వాళ్ళు నాకు కాంటాక్ట్ చేయండి, కాల్ ఆర్ మెసేజ్ చేయొచ్చు. సో దాని డీటెయిల్స్ ఏంటి అనేది చెప్తాను. ఓకే. సో సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి ఇక్కడ 7. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 999 అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. సెండింగ్ లవ్ అండ్ లైట్.